ఆల్రెడీ మీకు పెళ్ళయిందని, భార్య ఉండగానే మొదటావిని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నారని, ఆ విషయం తెలిసి మొదటి భార్య ఆత్మహత్య చేసుకునేలా చేశారని తెలిసింది. ఇప్పుడున్న ఆవిడ ఆస్తి 3 కోట్లు, మొదటి భార్య ఆస్తి 80 లక్షలు, టోటల్గా 3,80,00,000. మరి ఇందులో నా షేర్ ఎంత? ఈ కేసు విషయంలో మేడం దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఎంక్వైరీలో మీ ఆవిని కలిశాను. హలో డార్లింగ్, నేను ఇంట్లోనే ఉన్నాను. ఇంటికి వస్తావా? నువ్వు ఇంటికి రావటం, నేను నీ దగ్గరికి రావటం ఇవన్నీ కామనే, కానీ ముందు మా ఆవిడని వదిలించుకునే పనిలో ఉన్నాను. మంచి లాయర్ని కూడా మాట్లాడాను. కొంచెం ఓపిక పట్టు. ఇప్పుడు లాయర్ గారు వస్తారు, ఆయనతో మాట్లాడాలి. ముందు మా ఆవిడకి విడాకులు ఇచ్చేసానంటే మనం రెక్కలు వచ్చిన పక్షిలా ఎగిరిపోవచ్చు. తర్వాత కాల్ చేస్తానే, పెట్టే. ఓకే. లాయర్కి ఫోన్ చేయాలి, చేసి మాట్లాడతాం. హలో, ఎవరండి? లాయర్ గారేనా మాట్లాడేది? హా, అవును, లాయర్ పద్మజనే మాట్లాడుతున్నాను. లాయర్ గారు, నా పేరు ప్రకాష్ రావు అండి. నేను ఇక్కడే వైజాగ్లో మధురవాడలో ఉంటాను. ఏంటో చెప్పండి. నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుందండి. మా ఆవిడ నాతో సరిగా ఉండటం లేదు. చాలా ఇల్లీగల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తుంది. దాంతో నేను చాలా విసిగిపోయానండి. నాకు విడాకులు కావాలండి. ఓహో, అవునా? మా ఆవిడతోటి ఎలాగైనా విడాకులు ఇప్పించండి. మీ నెంబర్ మా ఫ్రెండ్ ఇచ్చారు, అందుకే కాల్ చేశానండి. ఓకే ఓకే, మీరిప్పుడు ఎక్కడున్నారు? మా ఇంట్లోనే ఉన్నానండి. ఓకే, నాకు లొకేషన్ ముందు మీరు సెండ్ చేయండి. ఓకే, లొకేషన్ షేర్ చేస్తాను. నమస్తే లాయర్ గారు. నమస్కారం. కూర్చోండి. లాయర్ గారు, టీ కాఫీ ఏమొద్దు. తీసుకుంటారా? అసలు మ్యాటర్ ఏంటో చెప్పండి. ఏం చెప్పమంటారు మేడం? నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. నేను స్పోర్ట్స్ పర్సన్ మేడం. అయినా సరే దానికి నాకు నచ్చలేదు. సిగ్గు విడిచి చెప్తున్నాను. అది ఆఫీసులో వేరే వాడితో లీగల్ సంబంధం పెట్టుకుంది. అయినా సరే ఓపిక పట్టి ఎలాగైనా కాపురం చేసుకుందాం అనుకున్నాను. అయినా కోఆపరేట్ చేయట్లేదు. కుక్క కంటే హీనంగా చూస్తుంది. అవును, మీకు పెళ్ళై 5 ఏళ్ళు అయిందంటున్నారు కదా. ఐ థింక్ మీకు పాప బాబు ఉండాలే. ఉన్నారండి, ఒక బాబు, 3 ఏళ్ళు బాబు ఉన్నాడు. మరి ఆ బాబు రూల్ ప్రకారం తన దగ్గర ఉండాలి కాబట్టి తల్లి దగ్గరే ఉంటున్నాడు. నాకు విడాకులు ఇప్పించండి మేడం. అవును, మీ ఇద్దరి మధ్య ఎందుకు మనస్పర్ధలు వచ్చాయో తెలుసుకోవచ్చా? ఏముంది మేడం, పొరుగింటి పుల్లకూర రుచి. నాతో ఇన్నాళ్ళుగా కాపురం చేసింది కదా, బోరు కొట్టేసిందేమో, మరో మగాన్ని ఎత్తుక్కుంది. అయినా సరే ఓపిక పెట్టాను మేడం. కాపురానికి రమ్మంటే రావట్లేదు. అందుకే విడాకులు అడుగుతున్నాను. సరేనండి, నేను ఈ విషయంలో నోటీస్ పంపిస్తాను. రిప్లై వచ్చాక మనం ముందుకు ప్రొసీడ్ అవుదాం. సరేనా? నేను వెళ్ళొస్తాను. మేడం, కొంచెం త్వరగా అయ్యేట్టు చూడండి మేడం. ఓ షూర్, నేను ప్రయత్నిస్తానుగా. ఓకే మేడం, థ్యాంక్ యూ.
అమ్మయ్యా, నేను చెప్పినవన్నీ లాయర్ గారు నమ్మేశారు. విడాకులు గ్యారంటీ. హాయ్ గౌతమి, మన ప్లాను ఒక స్టెప్ ముందుకెళ్ళింది. లాయరం వచ్చింది, అన్నీ విన్నారు. ఏంటి లేడీ లాయరా? అవును, మా ఫ్రెండ్ ఆవిడ నెంబరే ఇచ్చాడు. నీకెందుకు డౌటు? అదేం లేదు, అయినా నీ బుద్ధి అటువంటిదే కదా, అదే నా డౌటు. ఊరుకో డార్లింగ్, ఒక్కసారి నిన్ను టచ్ చేసిన మగాడు జన్మలో మర్చిపోతాడా? నేను నీకు జీవితాంతం దాసోహం అయిపోయాను. డోంట్ వరీ, ఓకేనా? నేను ఇప్పుడే వస్తున్నా నీ దగ్గరికి, రెడీగా ఉండు. రమ్మంటారా? లాయర్ గారు వచ్చారా? కూర్చోండి మేడం. మేడం, నోటీస్ ఇచ్చారా? ఇచ్చానండి, రిప్లై కూడా వచ్చింది. రిప్లై ఏం వచ్చిందండి? ఆల్రెడీ మీకు పెళ్ళయిందని, భార్య ఉండగానే మొదటావిని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నారని ఆ విషయం తెలిసి మొదటి భార్య ఆత్మహత్య చేసుకునేలా చేశారని తెలిసింది. కారణమేంటో తెలుసా? ఆమె ఆస్తి మీకు చెందుతుందని, అలాగే ఈ రెండో ఆవిడ్ని కూడా మోసం చేసి ఆస్తి కోసం అక్రమ సంబంధాలు అంటగడుతున్నారని, నిజానికి ఆవిడే మిమ్మల్ని దూరం పెడుతున్నారని తెలిసింది. అది నిజమా కాదా? అవన్నీ అబద్ధాలండి. అయితే నిజమేంటో చెప్పండి. అంటే ఏంటంటే మీరు చెప్పినవన్నీ నిజాలండి, బట్ నాకు విడాకులు కావాలి. దాంతోపాటు ఆ ఆస్తి కూడా కావాలి. మీకు ఎంత ఫీజు అయినా ఇచ్చుకుంటాను. మీరు టెన్షన్ పడకండి. మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడున్న ఆవిడ ఆస్తి 3 కోట్లు, మొదటి భార్య ఆస్తి 80 లక్షలు, టోటల్గా 3,80,00,000. మరి ఇందులో నా షేర్ ఎంత? షేరా? అదేంటి మేడం, మీరు తీసుకునేది ఫీజే కదా? ఫీజులదేముందండి, ఒకరోజు ఖర్చు. ఇలాంటి కేసుల్లో ఫీజులు కాదు, షేర్లే తీసుకోవాలి. సరే సరే, ఒక పని చేయండి, 3 కోట్లు మీవి, 80 లక్షలు నావి. ఈ డీల్ ఓకేనా? ఓకే అంటే చెప్పండి, లేదంటే మీ ఇష్టం. ఒకవేళ డీల్ ఒప్పుకోకపోతే? ఏముంది, ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా నా ఇంట్లో ఉన్న జూమ్ కెమెరాలో రికార్డ్ అయింది. ఇంకా మీరు తప్పించుకోలేరు. దీన్ని బ్లాక్మెయిల్ అనుకోండి, ఫీజు అనుకోండి, రూల్ ప్రకారంగా దీని ఫీజే అనుకోవాలి. సంతకాలు పెట్టండి. ఇక్కడ పెట్టండి. పెట్టేయమంటారా? పెట్టండి. విడాకులు కావాలంటే పెట్టాల్సిందే. సరే మేడం. డేట్ కూడా రాయండి. అలాగే. మేడం, విడాకులైతే పక్కా కదా? నో ప్రాబ్లం. ఇదొకటి.
ఉండవే, మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడే గోల్డెన్ రిస్కుల్లో ఇరుక్కున్నాను. నీతో ఏ ముహూర్తాన్ని సంబంధం పెట్టుకున్నానో కానీ నాకు 80 లక్షలు బొక్కపడింది. మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టే. అదండి లాయర్ గారు. సరేనండి, నేను ఈ కేసు చూసుకుంటాను. మీ 3 కోట్ల మాత్రం గ్యారంటీ. తప్పకుండా మీ కేసు నేను సాల్వ్ చేసి పెడతాను. ఆ పని చేయండి మేడం, మీకు రుణపడి ఉంటాను. ఏం పర్లేదు, 80 లక్షలు ఇచ్చేశారుగా, తప్పకుండా మీ పని చేసి పెడతాను. ఓకేనా మరి? అలాగే మేడం. మీరు ఇంక స్థిమితంగా ఉండండి. అలాగే మేడం. సై, ఇప్పుడు నేను ఇంటికి వచ్చి నీతో రొమాన్స్ చేయాలా? ఇప్పుడు నేను ఎంత తిరుక్కున్నానో తెలుసా? ఆ లాయర్ది వచ్చి 80 లక్షల సంతకం తీసుకొని వెళ్ళిపోయింది. మనకేం మిగిలిద్ది బొక్క? 3 కోట్లు. సరే, సరిపెట్టుకుందాం. ఇప్పుడు నాకు 3 లేదు, 3 వచ్చినప్పుడు వస్తాను. పెట్టేయ్. పోలీసులు వచ్చారేంటి? నీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. నా మీద అరెస్ట్ వారెంటా? అవును. ఏంటి మేడం ఇది? చూడు, ఆశ్చర్యంగా ఉందా? నువ్వు అనుకున్నట్టు నేను లంచగొండిని కాదు. చూడు మిస్టర్, నీ కేసు విషయంలో నేను మీ ఆవిడని కలిశాను. నీ గురించి అన్ని వివరాలు మీ ఆవిడ చెప్పింది. సో లాయర్ మేడం నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. చూడు మిస్టర్, ఈ కేసు విషయంలో మేడం దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఎంక్వైరీలో మీ ఆవిడని కలిశాను. నీ దుర్మార్గాలన్నిటి గురించి మీ ఆవిడ పోసుకొచ్చినట్టు చెప్పింది. నీలాంటివాడు ఈ సమాజంలో స్వేచ్ఛగా తిరగకూడదు. మేడం, ఏంటిది? అవునరా, నువ్విచ్చిన 80 లక్షలు కూడా నీ భార్యకు పిల్లలకు చెందాలని అగ్రిమెంట్లో రాసుంది. నువ్వు చూడకుండా సంతకం పెట్టేశావు. కాబట్టి నువ్వు చేసిన పనికి నువ్వు కొట్టేసిన 80 లక్షలు, నువ్వు వాసించిన 3 కోట్లు హుష్కాకి. ఇప్పుడు నువ్వు అరెస్ట్ అవుతున్నావు మిస్టర్ లింగస్వామి. అరెస్ట్ వారెంట్ ఇదిగో. అరెస్ట్ వారెంట్. ఇలా బుక్ అయిపోయాను. మేడం, ఇది అన్యాయం. లింగస్వామి, అరెస్ట్ చేయి. చల్ పదరా. నీలాంటి వాడు సమాజంలో బయట మేడం, తిరగకూడదా? ఇది అన్యాయం. నువ్వెప్పుడు లోపలే ఉండాలి. పద.